కాశీపట్టణంలో లోలార్కుడు అని ఒక ఆయన, లోలార్కుడు అని పేరు. లోలార్కుడు అర్క శబ్దం చేత సూర్యుడు సూచింపబడతాడు. అర్క అంటే జిల్లేడాకు, జిల్లేడాకు చేత పూజింపబడతాడు కాబట్టి ఆయనకి పేరు కూడా అర్క ఇచ్చారు. లోలార్క అంటే లౌల్యమును పొందినవాడు. దివోదాస వృత్తాంతము అని ఒకటి జరిగింది కాశీలో. ఆ వృత్తాంతంలో ఒకనకొకప్పుడు పరమశివుడు తన పనుపున సూర్యుడిని ఇక్కడికి పంపించాడు. పంపిస్తే సూర్యుడు కాశీపట్టణాన్ని చూశాడు. చూసి అబ్బా ఏమి కాశీపట్టణం, ఏమి గంగా, ఏమి విశ్వనాథుడు, ఏమి దేవాలయం, ఏమి అన్నపూర్ణ, ఏమి తపోభూమి, ఈ కాశీపట్టణాన్ని విడిచిపెట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడం ఏమిటని లౌల్యమును పొంది వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండిపోయాడు. సూర్యభగవానుడు ఉండిపోయినటువంటి ప్రదేశం ఏదుందో దాన్నే లోలార్కగుండము అని పిలుస్తారు. అక్కడే ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ పత్ని పాపం తొందరలో వాళ్ళ శరీరం విడిచిపెడితే వాళ్ళ పిల్ల ఇక్కడే తపస్సు చేస్తే వాళ్ళ ఆఖరికి ఆవిడతో మేక ఉండేది. సూర్యభగవానుడు ప్రత్యక్షమై నింత ఆరాధించావు, ఏం కావాలంటే ముందు ఈ మేకను అనుగ్రహించమంది. ఆ మేకని కూడా అక్కడే అనుగ్రహించాడు లోలార్కకొండం దగ్గర. కాశీపట్టణంలో ఒక మాట చెప్తారు, గాయత్రీ మంత్రం చెయ్యడానికి అందరికీ అధికారం ఉండదు. గాయత్రీ మంత్రం జీవితంలో చెయ్యలేకపోతున్నామని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందడానికి ప్రత్యేకించి ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి ఆధీనం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని. సాధారణంగా లోకంలో 108 నామాలు ఉంటాయి, లేకపోతే 1000 నామాలు ఉంటాయి. ఒక్క కాశీలో మాత్రం విచిత్రం ఏంటంటే, అంటే బయటికి వెళ్ళినా చెయ్యవచ్చు, సూర్యభగవాను 70 నామములతో పూజ చేస్తారు. 70 నామాలతో పిలవాలి లోలార్కకొండం దగ్గర నిలబడి. అలా పిలిచేటప్పుడు చేతిలో ఎర్రని పువ్వు పట్టుకుని విసిరి చందనాన్ని, ఎర్ర చందనాన్ని, మామూలు చందనం కాదు, ఎర్ర చందనాన్ని తీసి ఎర్రచందనం నీరు కానీ ముద్ద కానీ కుండంలోకి వేస్తే అపారమైన ప్రీతి చెందుతాడు సూర్యుడు. గాయత్రీ మంత్రం చెయ్యలేకపోతున్నానే, నాకు అధికారం లేదే అని బెంగ పెట్టుకున్న వాళ్ళకి గాయత్రీ మంత్రం చేసినంత ఫలితము రావాలంటే ఆ 70 నామాలతో చెయ్యాలి.